మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామాన ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రార్థన చేయండి, పాల్గొనండి. ఏంటై గారు అది అంటారా? 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మీటింగ్స్ జరుగుతున్న 26వ వార్షిక దొనబండకు చాలా సమీపాన కాచవరం అనే గ్రామం. ఆ లోపల మా చర్చి ఒకటి ఉంది. అక్కడ ఇందరమ్మ కాలనీ అంటారు. ఆ చర్చి దగ్గర రేపు సోమవారం నుంచి మార్చి 2, 3, 4 తేదీలు చక్కటి మీటింగ్స్ జరుగుతున్నాయి. మంచి దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యం అందిస్తున్నారు. మీరందరూ తప్పకుండా రండి కుటుంబాలతో. చాలా దీవించబడతారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు నిండారులుగా మీకు కలుగుతాయి. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వచనాన్ని మనం ఇలా చూద్దామా? 119వ కీర్తన 130వ వాక్యం. ఇక్కడ ఏమని రాసుందంటే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎంత చక్కని మాట అండి! దేవుని వాక్యం, దేవుని మాటలు వెల్లడైనప్పుడు వెలుగు కలిగిద్దట. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని ఈ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైంది, దేవుని వాక్యం ఎంత విలువైంది. మనుషుల జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆయన వాక్యం వెల్లడైనప్పుడు చీకటంతా దూరం అయిపోయింది. అంతరంగాల్లో ఉన్నటువంటి చీకటి, కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి ప్రభావాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రియులారా, నా మట్టుకు నేను యేసు ప్రభువారు లేనప్పుడు నా అంతరంగం ఎలా ఉంది? చీకటిమయమేగా. నా జీవిత విధానం, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజమైన వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు లేనప్పుడు చీకటిమయమేగా. ఏమండి, ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఒకటి వెలుగు, 2 చీకటి. వెలుగు లేనంత వరకు చీకటి ఏలుబడి చేసింది. వెలుగు వస్తే చీకటి ఉండదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, రూమ్లో చీకటి ఉంది, మీరు టక్కన స్విచ్ చేశారు, లైట్ వెలిగింది, చీకటి పారిపోయింది, వెలుగుమయంగా మారిపోయింది ఆ రూమ్ అంతా కూడా. యేసయ్య నిజమైన వెలుగు. ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు నా చీకటి హృదయం, నా పాపపు హృదయం వెలుగుమయంగా మారిపోయింది. చీకటి వాతావరణంగా ఉన్నటువంటి నా జీవితం, నా కుటుంబం వెలుగుమయంగా, సంతోషంగా, సమాధానంగా మార్చబడింది. నా హృదయంలో ఉన్నటువంటి చీకటి, నా జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుమయంగా ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ రోజున యేసయ్య వెలుగులోనికి అనేక మందిని నడిపించే కృప కూడా ఇచ్చాడు. ఆయన వెలుగులో ఆనందిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే దేవుని మహాకృప, ఆయన వాక్యం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ఎంత మంచి మాట అండి! దేవుని మాట వెల్లడైనప్పుడు వెలుగు కలిగింది. ఈ రోజున సువార్త ప్రకటించబడుతూ ఉండగా ధారాళంగా దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా, ఆ వాక్యాలు ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి చీకటి సంబంధమైన ప్రతి దానిని, పాపాన్ని, రోగాన్ని, దుఃఖాన్ని, ఏమండి మరణాన్ని, ఇలా చీకటి సంబంధమైనటువంటి వాతావరణం అంతటినీ దూరం చేసి నెమ్మది, సమాధాన, క్షేమం, పరలోక భాగ్యం,
రేపు నరకం అనే చీకట్లో మనిషి ఉండకుండా పరలోకం అనే వెలుగులో ఉండటానికి కూడా దేవుని వాక్యం కారణమవుతుంది. దేవుని వాక్యాన్ని రోజు చదవండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, చక్కటి సభలకు వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, దైవజనులు చెప్పే దేవుని మాటలు వినండి. ఎక్కడా కూడా మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ స్థానిక సంఘాల్లో కానీ మీ సేవకులు చెప్పే మాటలు, దేవుని వాక్యం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేశాము అంటే చీకట్లో ఉన్నట్టేగా. ఇక తెలివి కూడా ఏముండదు, జ్ఞానం కూడా ఏముండదు. దేవుని వాక్యమే తెలివి లేని వారికి తెలివినిస్తాయి, చీకటిని వెలుగుగా మారుస్తాయి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతో నిర్లక్ష్య పెడుతున్నారు. సెల్ ఫోన్ వచ్చాక వాక్యాన్ని మనుషులు నిర్లక్ష్య పెట్టినంత ఇంకా దేని నిర్లక్ష్య పెడుతున్నారు? బైబిలే పక్కకు పోయింది, సెల్ ఫోన్ జేబులో వేసుకొని వచ్చేస్తున్నారు మందిరాలకు కూడా. ఎంత పెద్ద తప్పు! దేవుని వాక్యం చాలా విలువైంది. అనేక మంది దైవజనులు రక్తం కార్చి ప్రాణం పెట్టి, అంటే వారు అంత శ్రమ తీసుకొని అంత ప్రయాసపడి ఆ శ్రమతో రక్తాన్ని ఖర్చు పెట్టి ధారపోస్తే కానీ బైబిల్ రాలేదు. రాత్రి పగలు నిద్ర ఆహారాలు లేకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రాణాలు అర్పిస్తే కానీ బైబిల్ మన చేతిలోకి రాలేదు. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యం వెల్లడైనప్పుడు వెలుగు కలిగింది. అదే క్రమంలో నేను ప్రారంభంలో చెప్పినట్లుగా తప్పనిసరిగా రేపు మార్చి 4, 2, 3, 4 తారీఖుల్లో జరుగుతున్నటువంటి ఆ సభలకు మీరందరూ రండి, దేవుని మాటలు వినండి, దీవించబడండి. మీ చీకటి వెలుగుగా దేవుని వాక్యం ద్వారా మార్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలిగల దేవా, మీకు వందనాలు. విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మంచి దేవ, మీ వాక్యములు వెల్లడైనప్పుడు చీకటి వెలుగ్గా మారిపోతుంది. అట్టి కృప మీ ప్రజలకు దయచేయండి. మీ సన్నిధిలో గడిపి దీవించబడే భాగ్యంతో నింపండి, తోడుగా ఉండండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రతి కుటుంబానికి నెమ్మది, సమాధాన, సంతోషాలు దయచేయమని, పాపం నుండి విడుదల, రోగం నుండి, దుఃఖం నుండి, మరణ సంబంధమైన ప్రతి బలహీనతల నుండి విడిపించి క్షేమము అనుగ్రహించమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాల్లో.